నేచర్ గ్రీన్ నర్సరీ అండి, పుల్లయ్య కాలేజ్ దగ్గర, కర్నూలు. ప్రతి ఒక్కటి మనకి నర్సరీలో దొరుకుతాయండి. కర్నూలులో నేచర్ గ్రీన్ నర్సరీ అండి, చాలా ఫేమస్. మనకి చాలా మొక్కలు ఉంటాయి. రోసెస్ చూడండి అంత కలకల్లాడుతూ ఉంది. మన కామాక్షి గారు నర్సరీ ఓనర్. నమస్కారం అండి. మా నర్సరీ పేరు నేచర్ గ్రీన్ ఫార్మ్ అండ్ నర్సరీ. ఆల్రెడీ మీకు ఇది వరకు ఒక వీడియో చేసాము, ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ గులాబీలు బాగా పూస్తాయి, ఫుల్ ఉన్నాయి చూడండి. అది లెమోనికా మేడం, మనకి బుషి టైప్ చెట్టుగా అవుతుంది. మనకి ఎక్కువ హైట్ ఏం పెరగదు, పూలు ఎనీ టైం ఫ్లవరింగ్ ఉంటది మేడం. కుండీలలో వేసుకోవచ్చు మేడం, వేసుకోవచ్చు. రాదు మేడం. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. లెమోనికా అంటారు మేడం దీని పేరు. ఇది మినీ బోన్సాయి చూడండి మేడం. మధుకామినిలో బోన్సాయి అంటారు మేడం దీన్ని. మధుకామిని వేరే కదా? వేరే మేడం, దీంట్లో బోన్సాయి అంటారు. క్రీపర్స్ ఉన్నాయి చూడండి మేడం కొన్ని. ఏంటిది? ఇది జక్మాస్మియా అంటారు మేడం. క్రీపర్ బాగా అల్లుకుంటది మేడం. ఇది ఒక రకం క్రీపరు. ఇది బటానీ ఫ్లవర్స్ క్రీపర్ అంటారు మేడం. బటానీ ఫ్లవర్స్ క్రీపర్. ఇది ఒక క్రీపర్ మేడం. ఇది చుక్కమల్లి టైప్స్ మేడం ఇవి. చుక్కమల్లి, అవును మేడం. ఇది ఒక రకం తంబార్జియా క్రీపర్ మేడం. తంబార్జియా. ఇది రాఖీ ఫ్లవర్ క్రీపర్ మేడం. ఇది మేడం రాఖీ ఫ్లవర్. ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇది రెడ్ కలర్ మేడం. బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది మేడం. మనకి అవైలబుల్ అయితే రెడ్ ఉంది. ఇది కంపోర్ట్ అని ఇది ఒక క్రీపర్ చూడండి మేడం. ఇది కూడా క్రీపర్ మేడం. అది షాంపూ ప్లాంట్స్ కదా? లాలీపాప్ అంటారు. మనకి ఇది రాధమనోహరంలో డబల్ పెటల్ మేడం. ఇది సింగిల్ పెటల్ రాధా మనోహరము. ఇది డబుల్ పెటల్ మేడం. ఇది డబుల్ పెటల్, అది సింగిల్ పెటల్. ఓకే, రెండు క్రీపర్స్. రెండు క్రీపర్స్ మేడం. ఇది పెట్రియో వైలెట్ అని ఫ్లేవర్ వస్తుంది మేడం. గుత్తులు గుత్తులు వస్తాయి, బాగుంటది మేడం క్రీపర్. కానీ ఫ్లేవర్ ఇంకా రాలేదు, వస్తుంది. పెట్రియో వైలెట్ అంటారు మేడం దీన్ని. వైట్ మేడం, డిసెంబర్లలో వైట్ మేడం. ఇది ఒక కలరే ఉంది మేడం. ఇది సింహాచలం సంపంగి చూడండి. సింహాచలం సంపంగి ఫ్లేవర్ ఉంటుంది, స్మెల్ సూపర్ గానే ఉంటుంది. ఇలా ఫ్లేవర్ ఇద్దండి చూడండి. ఇవే మేడం సింహాచలం సంపంగి. మినీ కదంబం కూడా ఉండే, మినీ కదంబం అయిపోయినాయి మేడం. మళ్ళీ వస్తాయి. స్టాక్ వస్తుంది మేడం, జనవరిలో అలా వస్తుంది మేడం స్టాకు. నైట్ ఫిన్ మేడం. ఇది మా ఆసుపత్రి మేడం. ఇది బిల్వంలో 3 రకాలు ఉన్నాయి. ఏక బిల్వము, 3 ఆకుల బిల్వము, మహాబిల్వం మేడం. ఇది మోదుగా చెట్టు కూడా ఉంది చూడండి మేడం. ఇది కర్పూరం చెట్టు. ఇది వావిలి, దగ్గాకు, ఇన్సులిన్ మొక్క. ఇది మేడం కర్పూరం తులసి మేడం. ఇది సముద్ర పాల మేడం. క్రీపర్ మేడం. దీంట్లో క్రీపర్స్ సముద్ర పాల, పెడల్ బోకియా, రాఖీ ఫ్లవర్. ఇది గల్ఫోమియా మేడం క్రీపర్ లో. ఈ సెక్షన్ అంతా మనకి క్రీపర్ సెక్షన్. అది కూడా క్యాస్కులా మేడం క్రీపరే. ఓకే, మనమంతా బాగా కడ్డి బాగా అల్లిస్తే చాలా సరిపోతుంది మేడం. ఇది మింటు తులసి మేడం. మనం తింటాం చూడండి మింటు. సేమ్ అట్లాగే ఉంటుంది కదా, మింటు లెక్కనే ఉంటది మేడం. సేమ్ మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంది, మింట్ లాగే ఉంది. చాలా బాగుంది, గొంతుకి బాగుంటుంది మేడం. ఈ సెంటెడ్ కాగడ మేడం, స్మెల్ ఉంటాయి. కొన్ని కాగడాలు స్మెల్ ఉండవు. మామూలు కాగడ వేరే, ఈ కాగడ వేరు మేడం. సెంటెడ్ కాగడ మేడం. ఇవి అంటే బుషిగా పెరుగుతుంది. బుషిగానే మేడం, తీగ కాదు, బుషిగానే వస్తుంది. మన కుండీల్లో పెంచుకోవచ్చు మేడం. ఈ కరివేపాకు బ్రెజిలియన్ కరివేపాకు అని సన్న కరివేపాకు మేడం. మనకి స్మెల్ కూడా బాగుంటది. నందివర్ధనాలలో పింక్ నందివర్ధనం మేడం. ఇది కొత్త వెరైటీ మేడం. ఇది అవునవును, కొత్త వెరైటీ. నందివర్ధనం వైట్ ఉంటుంది, ఇది పింక్ మేడం. ఇక్కడ లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ వచ్చి మనకి టీలో యూస్ చేస్తూ ఉంటారు కదా, చాలా హెల్తీ అండి. మరి ఇక్కడైతే ఎల్లో నందివర్ధనం అండి. ఇంతకుముందు మనము పింక్ నందివర్ధనం చూసాం కదా, ఇక్కడ ఎల్లో నందివర్ధనం. ఇవంతా రేర్ వెరైటీస్, న్యూ కలెక్షన్స్ అన్నమాట. సో మనం వైట్ నందివర్ధనం అయితే మన ఇళ్లలో పెంచుకుంటున్నామండి. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎల్లో నందివర్ధనం అండ్ పింక్ నందివర్ధనం, ఈ 2 కలర్స్ అయితే మనకి నర్సరీలో అవైలబిలిటీగా ఉన్నాయండి. సో న్యూ కలెక్షన్ చాలా అద్భుతం.
అద్భుతంగా ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్స్తో ఫ్లవరింగ్ ప్లాంట్స్ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే శ్రీలంక మల్లె అండి, అంటే మల్లెల్లో ఒక టైపు. మనకి ఇవి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి, 365 డేస్ వస్తూనే ఉంటాయి. ఇక చూసినట్లయితే చిన్న చిన్న పార్ట్స్లోనే మనకి ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఇవి వైట్ కలర్లో చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయండి, శ్రీలంక మల్లె. సో ఇవన్నీ కూడా రేర్ వెరైటీస్, న్యూ కలెక్షన్స్. సో క్రీపర్ వెరైటీస్ అలాగే న్యూ కలెక్షన్ కావాలన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్లాంట్స్ అయితే చక్కగా తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంటికే చాలా అంటే చాలా అందం వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే పపాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. సో ఇవి గ్రాఫ్టెడ్ అండి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాబట్టి మనకి 6 నెలలకే మనకి పూత పిందె అయితే వచ్చేస్తాయి. ఈ లవ్లీ పైకాస్ మేడం, ఈ షో మొక్క ఎక్కువ హైట్ పెరగదు, 5 ఇంచెస్ కన్నా 5 ఫీట్ కన్నా ఎక్కువ హైట్ పెరగదు. షోకి బాగుంటుంది మేడం. గుమ్మానికి అవతల కానీ ఎక్కడైనా కానీ పెట్టుకున్నా బాగుంటుంది మేడం. ఇది తేన్ లిల్లీలు, ఇది కలర్ కోట్ ఉందన్నమాట. మనకి వర్షం పడితేనే ఫ్లవరింగ్ వస్తుందని అంటారు కానీ మనకి ఇప్పుడు వర్షం లేకున్నా కానీ ఫ్లవరింగ్ తో ఉంది చూడండి. ఈ రెయిన్ లిల్లీస్ మ్యాజిక్ ఏమంటే వర్షాకాలం రాగానే ఈ రెయిన్ లిల్లీస్ ఫ్లవర్స్తో నిగనిగలాడుతూ ఉంటాయి. సో 3 కలర్స్ అయితే ఇక్కడ నర్సరీలో ఉన్నాయండి. గోల్డెన్ సైపరస్ షోకి బాగుంటాయి. మనం మళ్ళీ ఈ గుమ్మానికి అవతల పెట్టుకొని ఉంటుంది, పండగలకు అలా పెట్టుకోవచ్చు, బాగుంటది మేడం. ఇవి మద్రాస్ కనకాంబరం ఫ్లవరింగ్, సీజన్ అంటే ఏముండదు మేడం. ఇది కూడా ఎనీ టైం ఫ్లవరింగ్, పూల బాగా ఇస్తాయి మేడం. దేవునికి కూడా పెట్టచ్చు మేడం, ఇవి కూడా బాగుంటాయి. ఈ మార్నింగ్ గ్లోరీ మేడం, ఇది క్రీపరు, బాగా పూలు బాగా ఎనీ టైం ఫ్లవరింగ్, సీజన్ అలా ఉండదు, ఎండకే వేసుకోవాలా, పూలు ఎనీ టైం ఫ్లవరింగ్ వస్తూనే ఉంటాయి మేడం. బోగన్విలియా అండి, తెలుగులో కాగితాల పూలు అంటారు, చాలా అందంగా ఉంటాయండి. ఇవి క్రీపర్గా అల్లించుకోవచ్చు, లేకపోతే మనకి క్రీపర్ అవసరం లేదు అనుకుంటే ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ విధంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవచ్చండి. కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి, ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇంటి బయట పెట్టుకున్నాం అనుకోండి, ఇంటికే చాలా శోభనిస్తాయి అన్నమాట ఈ బోగన్విలియా. ఇవన్నీ కూడా లెస్ మెయింటెనెన్స్ అండి. మనము ఎక్కువ మొక్కలు పెంచలేము, మెయింటైన్ చేయలేము అనే వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ మెయింటెనెన్స్ అనమాట, ఇంటికి చాలా అందం వస్తాయి. ఇవన్నీ కూడా అవుట్డోర్ పెట్టుకునే మొక్కలండి. సో వీటికి పెస్ట్ కూడా రాదండి, వాటర్ కూడా డైలీ ఇవ్వనవసరం లేదండి, లెస్ మెయింటెనెన్స్ అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసినట్లయితే దేవగన్నేరు మొక్కలండి. దేవగన్నేరు పూలు దేవునికి చాలా శ్రేష్టం అండి, ఒక పువ్వు పెట్టినా కూడా అంత పుణ్యం అన్నమాట మనకి. సో ఈ మొక్కలు మనం ఒకప్పుడు అయితే టెంపుల్స్లోనే చూసేవాళ్ళమండి, ఇప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు వచ్చాయి కాబట్టి ఈజీగా మనము కుండీలలోనే ఈ మొక్కలన్నీ పెంచుకోవచ్చండి. ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అండి. సో ఇండోర్ మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనకి ఇంకా ఇక్కడ చూడండి, క్రీపర్ వెరైటీస్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి. అడీనియం కలెక్షన్ కూడా ఉంది, అలాగే మనకి బంతి, ఇంకా చెప్పాలంటే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగుంటాయండి. టోటల్గా నర్సరీ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ హర్షదీప్ కంపెనీకి సంబంధించిన కుండీలు కూడా ఉన్నాయండి. ఇవి చాలా మంచి కంపెనీ అనమాట, చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అయితే చాలా బాగుంటాయండి హర్షదీప్ కంపెనీ అనమాట. సో ఇందులో మనకి 10 ఇంచెస్, 12 ఇంచెస్, 14 ఇంచెస్, 16 ఇంచెస్ వరకు ఉన్నాయండి. నేనైతే 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అయితే. సో ఇది హర్షదీప్ కంపెనీ అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి, వేరే రకరకాల సైజు కుండీలు కూడా ఉన్నాయండి మనకి. మొక్కలు తీసుకున్న తర్వాత మంచి కుండీలు లేకపోతే మొక్కలు కూడా మనకి అందంగా కనిపించవండి. సో కుండీలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఫర్టిలైజర్ కూడా ఉందండి. ఫర్టిలైజర్తో పాటు స్టోన్స్ అండి, అంటే మనము ఇండోర్ ప్లాంట్స్ వేస్తాం కదా, వాటి మట్టి కనిపించకుండా స్టోన్స్ వేస్తూ ఉంటాం కదా, ఇక్కడ చూడండి స్టోన్స్ కూడా ఉన్నాయి. అలాగే మనము డైనింగ్ టేబుల్ పైన, టీవీ పక్కన పెట్టడానికి పింగాణి సిరామిక్ పాట్స్ కూడా ఉన్నాయండి. కాబట్టి మీకు నచ్చిన కలరు, నచ్చిన పాట్స్ తీసుకొని మొక్కలైతే నీట్గా మనం అరేంజ్ చేసేసుకోవచ్చండి. వీటన్నిటితో పాటు మట్టి కూడా ఇంపార్టెంట్ కదా, సో మట్టి కోసం కూడా బయట వెళ్ళనవసరం లేదండి. మట్టితో కలిపిన, అంటే ఎరువుతో కలిపిన మట్టి మిశ్రమం కూడా రెడీగా ఉందండి. ఇది అండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.